హాయ్ అండి. మీ నాగనిత్య పూజాలాక్స్‌కి స్వాగతం. అందరూ చాలామంది ఫుల్ వీడియో పెట్టండి అంటున్నారు కదా! అంటే మనం షాంపూ ఎలా తయారు చేస్తామో ఒక్కటి గమనించండండి. నేను షాంపూ తయారు చేసేది ఏ కెమికల్ యూజ్ చేయకోకుండా న్యాచురల్‌గా ఎలా తయారు చేయాలో చూపిస్తా అనమాట. అంటే అందరూ ఈ ఉడకబెట్టేసి, నీళ్లు తీసేసి, దాంట్లో ఎయ్యో కలిపి, బేస్ కలిపేసి ఫుల్లుగా చిక్కగా వచ్చి ఇదే షాంపూ అని చెప్పేసి అంటున్నారు. కానీ అది కాదండి ఒరిజినల్ షాంపూ. మనం హెర్బల్‌గా తయారు చేసేది ఎలా ఉంటుందో, మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో ఉండేవాళ్ళు కూడా నేననేది ఇప్పుడు మీకు ఫుల్ వీడియో అయితే చూపిస్తున్నానండి. ముందుగా అయితే నేను కుంకుడుకాయ ఒక 2, 3 గంటల ముందైతే నానబెట్టుకున్నాను. కుంకుడుకాయ అనేది మనం కరెక్ట్‌గా మంచిది తీసుకోవాలండి. అంటే బాగా గుజ్జొచ్చేటట్లుగా తీసుకోవాలి. నేను నానబెడితేనే ఎట్లా గుజ్జొస్తుందో చూశారు కదా! అంత బాగుండాలన్నమాట కుంకుడుకాయ. అలాగే మెంతులు కూడా తీసుకున్నాను అనమాట. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు మీరు ఒక 2 లీటర్లు తయారు చేసుకోవాలనుకోండి, ఒక 50 గ్రాములు అట్లా తీసుకుంటే సరిపోతుందనమాట. అట్లా దాని ప్రకారం చేసుకోండి. 5 లీటర్లకైతే ఒక పావు కేజీ మెంతులు అలా తీసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇవేమో ఎండు ఉసిరికాయలండి. ఏమేమి వేస్తున్నాను అన్నది కూడా చూపిస్తున్నా. ఇంకా నేనైతే అన్నీ డ్రైయే తీసుకుంటానన్నమాట. ఇంకా పచ్చి తీసుకొని ఇది షాంపూ మెయిన్ నాది అవిసె గింజల జెల్లుతోనే వస్తుందండి. ఎక్కువ అవిసె గింజల జల్లు, మళ్ళీ అవిసె గింజలు వాటినే మిక్సీ పట్టి పేస్ట్ చేసి ఇందులో కలపడం జరుగుతుందనమాట. ఎందుకంటే దీనివల్ల మన జుట్టు అనేది స్మూత్గా ఉంటుంది. అట్లాగే నేను రోజ్మెరీ వేసాను. డ్రై వేయటం వల్ల ఏంటంటే మనకి షాంపూ నిల్వ ఉండటం కోసం నేను డ్రై అయితే వేస్తానన్నమాట. ఇదేమో సరస్వతి ఆకు అంటారండి, మళ్ళీ బ్రాహ్మణి ఆకు కూడా అంటారనమాట. ఇది దీనివల్ల ఏంటంటే మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది. అందువల్ల ఇది కూడా నేను ఉపయోగించడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి మనకి అందరికీ తెలిసిందే గుంటగరుడాకు అనమాట. ఇప్పుడు అందరు పొలాలు దున్నేశారు కదండి. మనకి మామూలుగా పచ్చి అయితే దొరకలేదు. మామూలుగా ఎండబెట్టుకుని అయితే ఉంచుకుంటానమాట నేను. మనకి ఎప్పుడూ ఇదే ప్రిపేర్ చేస్తూ ఉండాలి కదా, ఆయిల్కైనా వీటికైనా కావాలని చెప్పేసి. ఇదేమో భృంగరాజు అంటారు, గుంటగరడాకు అంటారనమాట. ఇది గుంటగరడాకు. ఇదేమో మన జుట్టుని నల్లగా పరుస్తుంది, నల్లగా చేయడానికి, అలాగే జుట్టు ఊడకోకుండా చేయడానికి కూడా చేస్తుంది. ఈ షాంపూ వాడటం వల్ల మనకి చుండ్రు కూడా పోతుందండి. నేను చెప్తున్నాను కదా, సిల్క్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది జుట్టు. అలాగే ఎక్కువైతే మందార పూలు, డ్రై మందార పూలు అండి. చక్కగా మా అమ్మ అయితే మా పల్లెటూరులో చుట్టూ అవే ఉంటాయి కదా, చక్కగా ఎండబెట్టి పంపిస్తుంది అనమాట. ఎక్కువ మందార పూలే వేసాను చూసారా. ఎందుకంటే మందార పూలు మనకి పేనుగొడుగులు అంటారు కదా, ఆ పేనుగొడుగులు ఉన్న వాళ్ళు కూడా ఈ మందార పువ్వు ఒంటి రెక్క మందారాన్ని తీసి రుద్దితే పోతుందంట. ఇది జటామాంసి కూడా మన జుట్టుకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. జటామాంసి, ఒట్టివేర్లు ఇవి వేసానమాట. తర్వాత నేను దీంట్లో నీలి ఆకు అంటే భృంగరాజు కాదు, ఇండిగో అంటారు కదా, అది కూడా కలుపుతానండి. మన జుట్టు అనేది నల్లబడటం కోసం. అంటే షాంపూ వాడితే నల్లబడిపోయిద్దని కాదు, కాకపోతే జుట్టు కూడా కాస్త కలరు చేంజ్ అవుతుందని ఇది వేసాను. ఇది బాగా మరగాలండి. పొయ్యి మీద పెట్టుకుని బాగా మరగనివ్వాలి. మనం ఇట్లా పట్టుకుంటే దాంట్లో నుంచి గుజ్జు రావాలన్నమాట, మెత్తగా అయిపోవాలి. ఇదేమో కలర్ చూసారా, అన్నీ మందార పువ్వులు కదా, అందుకే రెడ్ కలర్లో వస్తుంది. కానీ చాలా తిక్కుగా రావాలి కలరు. అప్పుడే మనం దీన్ని ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఎంత తిక్కుగా అంటే మనకి కాఫీ వాటర్ ఉంటాయి కదా, అట్లా తిక్కుగా కనిపించాలి. కానీ నేను మందార పూలు ఎక్కువ యూజ్ చేశాను కదా, అందుకని చెప్పేసి అవి అట్లా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి చూపించాను కదండి, మనది ఆల్మండ్ గమ్ అంటారు, అంటే బాదం గమ్ అనమాట. బాదం గమ్ముని ముందే ఒకరోజు నైట్, రేపు చేస్తామనగా నైటే నానబెట్టుకోవాలండి. అది బాగా నానాలి. అప్పుడే మనకి అది జల్లులాగా ఫామ్ అయ్యి మిక్సీ వేసినప్పుడు అది చిక్కదనాన్ని ఇస్తుంది అనమాట మన షాంపూకి. అది కూడా నేనైతే రెడీ చేసుకున్నా. చెప్పాను కదా తిక్కు కలర్లో రావాలి అని చెప్పేసి. ఇక ఈ కలర్ రాగానే ఆపేసుకోవచ్చు. ఇదేమో మనకి ఉడికిందా లేదని ఇట్లా పట్టుకోగానే కుంకుడుకాయ అనేది ఇట్లా మెత్తగా అయిపోయి గుజ్జల్లో అయిపోతే చాలండి. కానీ షాంపూ చేయడం అంటే పెద్ద టాస్క్ అండి. మనం అనుకుంటాం కానీ నేను చేసేయచ్చు అనమాట. అందరిలాగా ఉడకబెట్టి ఆ నీళ్ళు తీసేసి దాంట్లో ఏదో ఏదో కలిపేసి
ఇదేంటి షాంపూ బేస్ కలిపేసి చక్కగా అయిపోయిద్ది ఇక షాంపూ బేస్ కలపంగానే ఇదే షాంపూ అని అమ్మొచ్చు. కానీ మనం అలా అమ్ముకోవడానికి కాదండి. మనం డబ్బుల సంగతి పక్కన పెడితే అవతలోడికి పనికి రావాలి. మనం ఏదైతే ప్రోడక్ట్ ఇస్తున్నామో వాళ్ళు రెండోసారి మన దగ్గరికి రావాలి. అందుకే మన షాంపూ నురుగు రావట్లేదు ఏంటి షాంపూ ఇలా ఉంది అంటున్నారు. ఒరిజినల్ దానికి నురుగు ఎందుకు వస్తుందండి? మనం కుంకుడుకాయ షీకాయ ఇవి ఉపయోగిస్తాము. కుంకుడుకాయ రసం పోసి జిడ్డు పోయినాకే కదా నురుగు వచ్చేది. ఇక తొందరగా నురుగు రావాలంటే ఎలా వస్తుంది? మనం అందరం కెమికల్కి అలవాటు పడిపోయి మనకి ఇంకా మన మైండ్ సెట్ కూడా అలా అలవాటు అయిపోయింది అనమాట. నురుగు వస్తేనే మనకి మనసు కూడా తృప్తిగా ఉంటుంది కదా, అట్లా అలవాటు పడిపోయాము. అవిసె గింజల జెల్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక ఈలోపు అవిసె గింజలు చూసాం కదా, అన్నీ వేసావేంటక్క అవిసె గింజలు అంటారేమో. అవిసె గింజలు జల్లుతేనే నేను ఎక్కువ ప్రిపరేషన్ అనేది ఈ అవిసె గింజల జల్లే. మందార ఆకులు కదా మనం వేసింది, అసలు ఎంత ఎర్రగా ఉన్నాయో చూసారా షాంపూ తయారీకి. ఆ వాటరు అసలు ఎంత రెడ్గా అనిపించాయి. ఎందుకంటే అన్ని మందార పూలు వేసాం కదా. ఇంకా మా వాడు స్కూల్ నుంచి వచ్చి ఇంకా వాడైతే ఇంకా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. షాంపూ చేయాలంటే ఆ చేతులు నొప్పులు వస్తాయి అసలు చాలా. నేను మధ్యాహ్నం మొదలు పెడితే నాకు నైట్ 10 అవుతుందండి. ఎందుకంటే అన్నీ చల్లారాలి, అవన్నీ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి, చాలా తతంగా ఉంటుంది అనమాట. షాంపూ అంటే ఆషామాష కాదండి. మనం అన్నీ మళ్ళీ పర్ఫెక్ట్గా వచ్చినాయా లేదా అని చూసుకోవాలి. అసలు చాలా ఉంటుంది. ఇల్లు కూడా అంతా కిచెన్ రోత అయిపోద్ది అనమాట షాంపూ చేసిన రోజు. మళ్ళీ ఆ తర్వాత అవి బాగు చేసుకునేదానికి అబ్బా చాలా టైం పట్టిపోయిద్దండి. కానీ ఈ అవిసె గింజల జెల్లు మాత్రం వేడిగా ఉన్నప్పుడే వడబోసుకోవాలండి. ఆ తర్వాత వడబోసుకోలేము, ఎందుకంటే దిగదనమాట మనం ఎంత ప్రయత్నించినా. అందుకే వేడి మీద ఉన్నప్పుడే నేను ఆ జెల్ అంతా తీసేస్తున్నాను. ఇదివరకు క్లాత్లో పెట్టి ఇట్లా మామూలుగా పిండేవాడిని, కానీ చేతులు అస్సలు పనిచేయట్లేదండి, నొప్పులు వస్తున్నాయి అనమాట. అందుకని ఇది తీసుకొచ్చా కాస్త ఈజీ అయ్యింది ఇందులో చేయడం వల్ల చక్కగా. ఇంకా దానికి తోడు మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా ఒక్కదాన్నే చేయాలంటే పట్టుకోలేను కదా, మళ్ళీ వీడియో తీసి చూపించాలి. అసలు చూసారా మీకు షాంపూ ఇక్కడే కనిపిస్తుంది కదా చక్కగా జెల్లుగా. మళ్ళీ తర్వాత ఈ కుంకుడుకాయలన్నీ ఉడకబెట్టుకున్నాం కదా, వీటిని అన్నిటినీ కూడా మెత్తగా చేసుకోవాలి. చూసారా నురుగు ఎలా వస్తుందో? మనకి కుంకుడుకాయ మంచిదైతే నురుగు అనేది బాగా వస్తుందండి. కుంకుడుకాయ మంచిది కాకపోతే మనకు నురుగు రాదనమాట. అందుకే ఒక్కోసారి షాంపూ నురుగు బాగా వస్తుంది, ఒక్కోసారి షాంపూలో నురుగు తగ్గిద్ది అనమాట. ఎందుకంటే ఒక్కోసారి మనకు కుంకుడుకాయలు అంటే లోపల ఉన్నది మనం చూడము, మనం తెచ్చేసుకుంటాము కదా, వాటి గురించి ఏం అర్థం కాదు నాకు కూడా. కానీ ఈసారి మాత్రం కుంకుడుకాయలు బాగున్నాయండి, నురుగు కూడా బాగా వచ్చింది. శీకాకాయ కూడా అసలు మెత్తగా గుజ్జల్లో చింతపండు గుజ్జు ఉంటుంది చూసారా, అలా అయిపోయిందనమాట. ఇలా మెత్తగా చేసుకుని మళ్ళీ దీనికి కూడా ఉందండి, ఇది అసలు క్లాత్లో పిండలేము, అసలు పిండి చేతులు పోతాయి. ఇక అవిసె గింజలు కూడా మిక్సీ వేసి పట్టి, మెంతులు అవిసె గింజలు మిక్సీ వేసి ఇందులో కలిపేసాను అనమాట. ఇప్పుడేమో ఇందులో గుజ్జంతా తీస్తున్నాను. ఇది మనం చేతులతోనే చేయాలండి. మన చేతులకి గ్లౌజులు వేసుకుని ఆటికి వేసుకుంటే ఇది చేయలేమన్నమాట. ఎందుకంటే అవి కవర్లో జారిపోతూ ఉంటాయి. మనం గట్టిగా ప్రెస్ చేయాలండి, బాగా బలం పెట్టాలి షాంపూకి, అప్పుడే మనకు అది అవుతుంది. అంతేకాని మీరు చేతికి గ్లౌజులు వేసుకోలేదని మళ్ళీ కామెంట్లు పెడతారు కదా, అందుకని అడుగుతున్నా. చూసారా ఎలా ఫామ్ అయిందో చక్కగా నురుగు. ఇదేమో ఆల్మండ్ గమ్ము మిక్సీ వేస్తే ఇట్లా మనకి చక్కగా చిక్కగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో నేను సల్ఫర్ లేని 1 లీటరు వేసి అయితే కలుపుతున్నానండి. అది అంటే మనకి కెమికల్ యూజ్ కాదనమాట. నేను ఒక సిస్టర్ దగ్గర తెప్పించుకుంటా ఇది, దాన్ని మాత్రం 1 లీటర్ కలుపుతున్నాను. ఇంకోటి వచ్చేసి ప్రిజర్వేటివ్ అంటే బయో ఎంజైమ్. దీన్ని కూడా చక్కగా మనం నిమ్మకాయలు పెట్టి ఊరేస్తారు కదా, ఎయ్యి కూడా కెమికల్ ఉపయోగించినాయండి బయో ఎంజైమ్. అది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను చూడండి, మా బాబు మీద చూపిస్తున్నాను. మరి ఇంతకన్నా నురుగు ఏం కావాలండి మనకి చెప్పండి. ఇంకా అందుకని వాడి మీదే మీకు చూపిస్తున్నా. షాంపూ అయితే ఇలా చేసుకుంటే చాలండి, రెడీ అయిపోతుంది అనమాట. మీరు మందార పూలు అవన్నీ కూడా ఉడకబెట్టాం కదా, వాటిని కూడా మిక్సీ వేసి అందులో డైరెక్ట్ కలపపోయినా వడగొట్టి కలుపుకోవచ్చు అనమాట. ఇక షాంపూ అయితే ఇలా రెడీ చేసుకుంటే సరిపోయిద్దండి. మీకు ఎవరికైనా షాంపూ కావాలి అంటే ఈ ఫుల్ వీడియోలో కూడా నేను పైన నెంబర్ ఇస్తాను, మీరు నాకు వాట్సాప్ చేస్తే
నేను పంపిస్తానండి. ఇలా తయారు చేసుకోండి.